అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్కు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1:36, 35-36 వచనాలు చూసినట్లయితే, మరునాడు మరలా యోహాను అతని శిష్యుల ఇద్దరును నిలిచి ఉండగా, అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. ప్రైజ్ లార్డ్. ఈ గొర్రెపిల్ల మొదటి పేతురు 1:19-21 వచనాలు చూస్తే, నిర్దోషమును నిష్కల్మషమును గొర్రెపిల్ల. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడను, గాని కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడను. ప్రైజ్ లార్డ్. అలాగే యోహాను 1:29 చూస్తే, యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని చెప్పారు. 30 వచనం చూసినట్లయితే, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటివాడాయను అని బాప్తిస్మిచ్చి యోహాను చెప్తా ఉన్నాడు. 33 వచనం, ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చేవాడు. 34 వచనం, ఈయన దేవుని కుమారుడు. 38 వచనం, ఈయనే రబ్బీ. రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థం. 41 వచనం, మేము మెస్సయ్యను కనుగొంటిమి అని సీమోను చూచి అందరూ చెప్తా ఉన్నాడు. మెస్సయ్య అనే మాటకు అభిషిక్తుడు అని అర్థం. అలాగే 49 వచనం, ఈయన బోధకుడు, దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని నతనయేలు చెబుతా ఉన్నాడు. 45 వచనం, ఈయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. అలాగే యోహాను సువార్త 4:42 చూస్తే, ఈయన నిజముగా లోకరక్షకుడు అని సమర స్త్రీ యొక్క పట్టణస్థులు చెబుతా ఉన్నారు. యోహాను సువార్త 6:14, 5 రొట్టెలు 2 చిన్న చేపలు తిన్న పిల్లలు స్త్రీలు గాక 5,000 మంది పురుషులు కూడా నిజంగా లోకమునకు రాబోతున్న ప్రవక్త ఈయనే అని చెబుతా ఉన్నారు. యోహాను 6:47, నిత్య జీవం ఆయనే, జీవాహారము ఆయనే. 7వ అధ్యాయం 12వ వచనం, ఆయన వెలుగు, జీవపు వెలుగును ఆయనే. 18, గొర్రెల పోవు ద్వారం ఆయనే. 11వ వచనం, గొర్రెలకు మంచి కాపరి ఆయనే. 11:25, పునరుత్థానము ఆయనే, జీవమును ఆయనే. 14:7, ఆ గొర్రె పిల్ల మోక్షానికి మార్గం, సత్యము జీవము ఆయనే. అలాగే మరో ప్రాముఖ్యమైన విషయం, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా వచ్చింది కూడా ఈ గొర్రెపిల్లే. ప్రైజ్ లార్డ్. ప్రకటన గ్రంథం 5:6 వచనం చూస్తే, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ప్రకటన గ్రంథం 5:12. వదిలింపబడిన గొర్రెపిల్ల ఇది. అలాగే 7-8 వచనాలు చూస్తే, గొర్రెపిల్ల సింహాసనం మందుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకునను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండి ఉన్న మరి ఆ సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 9 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డారు. అలాగే 5వ అధ్యాయం 1-2 వచనాలు, 9-10 వచనాలు, ఆయన సింహాసనాసనుడయుండు వాని చేతిలో ఉన్న గ్రంథం యొక్క ముద్రలు తీసి గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడును, వధింపబడిన వాడై తన రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి జనములోను ప్రతి ప్రజలోను దేవుడి కొరకు మనుషులను కొని దేవుడికి వారిని ఒక రాజ్యం గాను యాజకులను గాను చేసినాడు. అలాగే 6వ అధ్యాయం 17 వచనాలు, కొన్ని వచనాలు చూస్తే, 6వ ముద్రను విప్పినప్పుడు సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రతకు తాళ జాలిన వాడు ఎవడు? గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మల్ని మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ పురాజులు, ఘనులు, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాగుకొని, మీరు మా మీద పడుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుకునే రోజు ఒకటి రాబోతుంది. అందుకే 7వ అధ్యాయం 14వ వచనం, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని వస్త్రాలను తెలిపి చేసుకోవలసి ఉన్నది. 10వ వచనం, సింహాసనాసనుడైన దేవుని వల్లను గొర్రెపిల్ల వల్ల మనకు రక్షణ.
17వ వచనం, సింహాసనం మధ్య ఉండి గొర్రెపిల్ల కాపరి ఉంటాడు, జీవ జలముల బుగ్గల ఎదుగు నడిపిస్తాడు, కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తాడు. అలాగే 17-14 వచనం, గొర్రెపిల్ల ప్రభులకు ప్రభును రాజులకు రాజునై ఉన్నాడు. ఒకరోజు రాబోతుంది, క్రీస్తు విరోధులందరూ గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు. గాని గొర్రెపిల్ల ప్రభులకు ప్రభును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారైనై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును చేసిలాడు. అలాగే 21-14 వచనం, పరలోక పట్టణ ప్రాకారము 12 పునాదులు కాదు, ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపొస్తలులు 12 పేర్లు కనబడుచున్నవి అని యోహాను భక్తుడు తన దర్శనాన్ని చూసి చెప్తా ఉన్నాడు. ఇంకా ఏం చెప్తా ఉన్నాడు అంటే 22వ వచనం నుంచి 27వ వచనం వరకు చూస్తే, ఆ పరలోక పట్టణంలో ఏ దేవాలయమో నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడు ప్రభును గొర్రెపిల్ల దానికి దేవాలయమే ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమే దానిలో ప్రకాశిస్తుంది, గొర్రెపిల్ల దానికి దీపము, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారి పేర్లు ఉన్న వారి పేర్లే దానిలో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనదైనా అసహ్యమైనదైనా జరిగించేవాడు ఎవడైనా దానిలోనికి ప్రవేశింపడు. అలాగే 22వ వచనం, మరియు స్ఫటికము వలె మరినటి జీవజలమునది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపించానని చెప్పి అంటున్నాడు యోహాను. అలాగే ప్రకటన 5వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా రాజ్యము, రాజరికము, అధికారము, ఆధిపత్యము, ప్రభుత్వము, సింహాసనము వధింపబడిన దేవుని గొర్రెపిల్లదే. ఆయనే పొందనర్హుడు. శక్తియు, బలమును, రక్షణయు, ఐశ్వర్యమును, జ్ఞానమును, ఘనతయు వధింపబడిన దేవుని గొర్రెపిల్లవే. ఆయనే పొందనర్హుడు. స్తోత్రము, ఘనతయు, మహిమయు, ప్రభావమును వధింపబడిన గొర్రెపిల్లవే. పొందనర్హుడు ఆయనే. ఇవన్నీ వధింపబడిన గొర్రెపిల్లవే. యుగ యుగములను కలుగును గాక, ఆయనకి కలుగును గాక, యుగ యుగములు కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మనం అందరం ఆమేన్ అని చెబుదామా? అందుకు వధింపబడిన దేవుని గొర్రెపిల్లయే యోగ్యుడును అర్హుడునని మనము గొప్ప శబ్దంతో చెబుదామా? ఆయన అలాగని చెప్పి వధింపబడిన దేవుని గొర్రెపిల్లకే సాగిలి పడదామా? సాగిలిపడి నమస్కరిద్దామా? అవును, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. సింహాసనాసీనుడా గొర్రెపిల్ల, మా కొరకు వధింపబడిన దేవుని గొర్రెపిల్ల, మా స్తుతులకు స్తోత్రములకు యోగ్యుడును పాత్రుడునైన గొర్రెపిల్ల, గొర్రెపిల్లగా నిన్ను నిర్లక్ష్యం చేయక నీ గొప్పతనాన్ని, నీ రాజరికాన్ని, నీ రాజ్యాన్ని, నీ సింహాసనాన్ని, నీ అధికారాన్ని, ఆధిపత్యాన్ని మేము గుర్తించినట్లు మా ఎల్లరి మనోనేత్రములు వెలిగించమని ప్రార్థిస్తూ, శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, ప్రభావము, స్తుతులు, స్తోత్రములు యుగ యుగములు మా దేవుని గొర్రెపిల్లకే, వధింపబడిన మా దేవుని గొర్రెపిల్లకే కలుగునుగాక, కలుగునుగాక. కృతజ్ఞతాస్తుతుల్లో నీకే కలుగునుగాక, కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.